ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో విజయవాడలో భారీ హవాలా రాకెట్ బయటపడింది. 1,70,00,000 హవాలా సొమ్ముని తేరడం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన అభినవ్ రెడ్డి 12 కంపెనీలు స్థాపించి వ్యాపారం చేస్తున్నాడు. తాజాగా మిర్చిని విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారాన్ని ప్రారంభించాడు. విజయవాడలోని వ్యాపారం నుంచి డబ్బులు వసూలు చేయడానికి విశాఖకు చెందిన నాగరాజు అనే యువకుడిని నియమించుకున్నాడు. అతడు పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న మనోరమ హోటల్లో ఒక్కడే ఉంటూ వ్యాపారం నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు. విశాఖ జిల్లాకు చెందిన నాని అనే యువకుడిని రూమ్లో చేర్చుకున్నాడు. వీరిద్దరూ అభినవ్ రెడ్డి చెప్పిన వారి వద్దకు వెళ్లి రోజుకు 10 లక్షల నుంచి 25 లక్షల వరకు వసూలు చేసి ఆ మొత్తాన్ని రూమ్లోనే ఉంచేవారు. తాము బయటికి వెళ్లిన సమయంలో డబ్బుకు రక్షణగా ఉండేందుకు విశాఖకు చెందిన దాసును నియమించుకున్నారు. ఒకరోజు నాగరాజుకు అభినవ్ రెడ్డి ఫోన్ చేసి ఎన్నికల సమయం కావడంతో పోలీసులు ఎక్కడైనా ఆపి తనిఖీ చేసి డబ్బులు పట్టుకుంటే వారితో వాదనకు దిగకుండా వదిలేయండి అని చెప్పాడు. ఈ మాటలు విన్న నాని డబ్బులు కాజేయడానికి పథకం వేశాడు. ఇంజనీరింగ్లో తన స్నేహితుడు మైలవరానికి చెందిన రవీంద్రకు విషయం చెప్పాడు. ఇద్దరూ గత నెల 18, 19 తేదీల్లో రెక్కి నిర్వహించారు. 22న నాగరాజు, నాని కలిసి వ్యాపారం నుంచి 45 లక్షలు వసూలు చేశారు. అదే రోజు రవీంద్ర మైలవరానికి చెందిన హర్షవర్ధన్, భవానీ శంకర్, 17 ఏళ్ల బాలుడు విజయవాడకు వచ్చాడు. నాని, నాగరాజు బైక్పై తాడేపల్లి చేరుకోగానే పై ముగ్గురు టాస్క్ ఫోర్స్ పోలీసుల వేషం వేసుకుని వారిని ఆపారు. బ్యాగ్ను తనిఖీ చేయగా 45 లక్షలు బయటపడడంతో లెక్కలు అడిగారు. కొద్దిసేపటికి రవీంద్ర ఇన్స్పెక్టర్ వేషంలో వచ్చాడు. అతడు రాగానే హర్షవర్ధన్, భవానీ శంకర్తో పాటు బాలుడు నాగరాజుపై దాడి చేశారు. మొత్తం డబ్బు చూపించమండంతో మనోరమ హోటల్కు తీసుకొచ్చారు. రూమ్లోని 1,70,00,000 ఎత్తుకుపోయారు. ఏం చేయాలో తెలియక నాగరాజు, నాని, దాసు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారి వద్ద ఉన్న 45 లక్షలను పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం డబ్బులు తీసుకెళ్లిపోయారు కనుక ఇది కూడా ఆ లెక్కలోకే వెళ్తోందని ప్లాన్ వేశారు. నాగరాజు కూడా ఇందుకు ఒప్పుకున్నాడు. తలా 15 లక్షలు తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఈ విషయాన్ని నాగరాజు హైదరాబాద్లో ఉన్న యజమాని అభినవ్ రెడ్డికి చెప్పాడు. ఆయన దీనిపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తం డబ్బుతో రవీంద్ర మైలవరంలోని ఇంటికి చేరుకున్నాడు. డబ్బు ఎవరికీ కనిపించకుండా పెరట్లో చెత్తా చెదారం ఉండే చోట దాచాడు. 2 జాతి కుక్కలను కాపలాగా పెట్టాడు. తర్వాత విశాఖపట్నం వెళ్లి నాని ఇంటికి చేరుకున్నాడు. ఎన్నికల డబ్బని అతడి కుటుంబ సభ్యులకు 22 లక్షలు ఇచ్చాడు. పోలీసులు ముందుగా నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. మిగతా వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 1,26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే అభినవ్ రెడ్డి ఎవరో, ఆయన కంపెనీల పేర్లు ఎవరికీ తెలియవని తేలింది. హైదరాబాద్ నుంచి అభినవ్ రెడ్డి ముంబైలోని కొందరి బ్యాంక్ ఖాతాల్లో లక్షల్లో డబ్బు బదిలీ చేస్తుంటాడు. డబ్బు బదిలీ కాగానే ఓ కోడ్ అభినవ్ రెడ్డికి చేరుతుంది. దాన్ని విజయవాడలో నాగరాజుకు చెప్పి ఆయా వ్యాపారుల వద్దకు వెళ్లి డబ్బు తీసుకోమనేవాడు. ఇదంతా హవాలా అని పోలీసులు నిర్ధారించి ఈడీ, ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో పంపిణీకి ఈ డబ్బు హవాలాలో చేరిందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేరాల్లో ఆరుతేరిన రవీంద్రను పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అసెంబ్లీ